గారి యొక్క 77వ జయంతి పురస్కరించుకొని ఈరోజు పాడేరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మచ్చిరాజు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పాడేరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సో మహానేత పేరు తలుచుకుంటేనే అనేక సంక్షేమ పథకాలు అనేవి మనకందరికీ గుర్తుకొస్తాయి. సో ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెరగని ముద్ర వేసుకున్నారనేది మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన హయాంలో సంక్షేమము అభివృద్ధికి రెండు కళ్ళల్లాగా చూసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలన చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం చెబితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించాలి, ఒక కార్పొరేట్ స్థాయిలో వైద్యం అనేది అందాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పథకానికి సృష్టికర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది పేదవాళ్ళు ఆరోగ్యపరంగా అనేక రకాలుగా సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో గౌరవం పొందాలని ఒక ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ అని చదువుకోవడానికి పిల్లలు కష్టపడకూడదు, తల్లిదండ్రులు కష్టపడకూడదని ఒక ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ద్వారా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, అదేవిధంగా ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, అనేక రకాలుగా సొసైటీలో గౌరవం పొందినటువంటి ఎంతోమందికి దారి చూపించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జలయజ్ఞం ద్వారా కొన్ని వేల ఎకరాలు బీడుబారినటువంటి భూముల్ని అవన్నీ కూడా మళ్ళీ అగ్రికల్చర్లోకి తీసుకొని రావటము, అండ్ ఏదైతే చాలా ప్రాజెక్ట్స్ అనేవి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనం తీసుకోవటం జరిగింది. సో జలయజ్ఞం ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో పోడు వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి గిరిజనులకి వ్యవసాయదార పట్టాలు, ఎందుకంటే 2006లో అడవి హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇంతమందికి ఆరోఫర్ పట్టాలు నుండి వాళ్ళు వ్యవసాయం చేసుకుని రైతు భరోసాలు తీసుకుంటున్నారని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం మాత్రమే. సో ఇలాగా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే అనేక కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. చరిత్రలో చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి ఒక మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారు కడుపులో పుట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలో తను కూడా నడుస్తూ తండ్రికి మించి నేను సేవ చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని ఆలోచన చేసి ఎంతో అద్భుతంగా 2019 నుంచి 24 వరకు పరిపాలన కొనసాగించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుంటిపడిపోయింది, పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. అండ్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుంటే ఏ ఒక్క విద్యార్థికి కూడా విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. అక్కడ కూడా బాకీలు ఉంచేసి ఈరోజు ప్రజల యొక్క చదువుల్ని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి ఘనత ఎవరికైనా ఉంటుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. సో కాబట్టి ప్రజలు ఇద్దరు మధ్యన ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి తేడాని, ప్రభుత్వాలని, వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ప్రాంతానికి అంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారని భావించే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేమంతా కూడా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం పటిష్టం చేసేదానికి మేము అహర్నిశలు కష్టపడతా ఉన్నాము. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేంత వరకు కూర్చోబెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మళ్ళీ రూల్ చేసే విధంగా ఆ పరిస్థితిలోకి మేము తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా మహనీయుడికి, ఆ మహానేతకి ఘనంగా నివాళులర్పిస్తాము.